హలో స్టూడెంట్స్, వెల్కమ్ యూ ఆల్. 2022-23 బడ్జెట్ ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ప్రజెంట్ చేయబడింది. 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతుండడం ఒకవైపు, ఒమిక్రాన్ స్ప్రెడ్ ఒకవైపు, కరోనా సంక్షోభం ఇంకా సాధారణమైనటువంటి స్థితికి రానటువంటి సందర్భం ఒకవైపు, 2023లో జరిగేటటువంటి సాధారణ ఎన్నికలు, ఇవన్నీ వెరసి ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ వచ్చేటటువంటి 25 సంవత్సరాలకు భారతదేశం 100 సంవత్సరాలను పూర్తి చేసుకోబోతుంది. కాబట్టి ఈ అమృత మహోత్సవానికి ఇది ఒక పునాదిగా ఉండబోతుంది అనేటటువంటి ఒక గొప్ప లక్ష్యంతో 2022-23 బడ్జెట్ను ప్రవేశపెట్టాము అని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు పేర్కొన్నారు. ఇదే కాకుండా 2022 స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి గారు పేర్కొన్నట్టుగా, ప్రధానమంత్రి గారు ఆశించినట్టుగా వచ్చే 25 సంవత్సరాలలో భారతదేశము అత్యద్భుతమైనటువంటి అభివృద్ధిని సాధించాలి అనేటటువంటి ఒక గొప్ప లక్ష్యంతో ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టామని చెప్పేసి బడ్జెట్ పాఠాన్ని నిర్మలా సీతారామన్ గారు మొదలుపెట్టి ఈ బడ్జెట్ 4 ప్రధానమైనటువంటి స్తంభాల పైన, 4 పిల్లర్స్ పైన ఈ బడ్జెట్ను రూపొందించాము అని చెప్పేసి చెప్పింది. ఈ 4 పిల్లర్స్ మీద మీకు ఖచ్చితంగా ప్రశ్నలు రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఒకటి, ప్రధాని గతిశక్తి యోజన. ప్రధాని గతిశక్తి యోజన అంటే ఈ పర్టికులర్ పథకం కింద దాదాపుగా 16 మంత్రిత్వ శాఖలను అనుసంధానం చేస్తూ రాబోయేటటువంటి 2024-25 కల్లా మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఎయిర్వేస్లో కానీ, రోడ్వేస్లో కానీ, నౌకాలలో కానీ, ఇండస్ట్రియల్ క్లస్టర్స్లో కానీ రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని అత్యద్భుతంగా కొన్ని లక్ష్యాలను పెట్టుకొని సాధించేటటువంటి ప్రక్రియనే మనం ప్రధానమంత్రి గతిశక్తి యోజన అంటాం. సో వనరుల యొక్క సమగ్ర వినియోగాన్ని, వనరుల యొక్క సంతులన వినియోగాన్ని స్పష్టంగా చెప్పేటటువంటి పథకం ప్రధాని గతిశక్తి యోజన. దాని తర్వాత సమీకృత అభివృద్ధి, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాం దీన్ని. అంటే అన్ని సంస్థలను, అన్ని మంత్రిత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ అన్నిటిని కూడా సమగ్రంగా అభివృద్ధి చేసేటటువంటి ప్రక్రియను సమీకృత అభివృద్ధి. తర్వాత ఉత్పాదక అభివృద్ధి ఆధారిత పెట్టుబడులు. అంటే మనం ప్రభుత్వ పెట్టుబడులు పెట్టేటటువంటి క్రమంలో అది ఉత్పత్తిని పెంచడానికి కాకుండా ఇంకా కొన్ని అదర్ లక్ష్యాలను పెంచుకోవడానికి, అదర్ లక్ష్యాలను సాధించడానికి మనము పెట్టుబడులు పెడుతున్నాం. ఇప్పుడు మాత్రం ఉత్పాదకతను పెంచడానికి మాత్రమే పెట్టుబడులు పెడతాం. దాని తర్వాత పరిశ్రమలకు ఆర్థిక ఊతం, కరోనా సంక్షోభం మూలంగా మరి రకరకాల కష్టాలలో కూరుకుపోయినటువంటి పరిశ్రమలకు ఆర్థిక ఉద్దీపన చర్యలను మరింత కొనసాగిస్తామని చెప్పేసి ఈ 4 లక్ష్యాలను ఆధారంగా చేసుకొని ఈ పర్టికులర్ 2022-23 బడ్జెట్ను రూపొందించారు. అదేవిధంగా మరి ఇండియా గత నెక్స్ట్ 25 సంవత్సరాలలో 100 సంవత్సరాల టార్గెట్లో పడబోతుంది. కాబట్టి మరి ఈ విజన్ను ఆవిష్కరించడానికి అన్ని స్థాయిలలో కూడా సమ్మిళిత అభివృద్ధిని మరియు అన్ని వర్గాల యొక్క సంక్షేమం పైన దృష్టి పెట్టాలి అనేటటువంటి కోణంలో నుండి ఈ బడ్జెట్ను రూపొందించారు. దాని తర్వాత డిజిటల్ ఎకానమీ. మీరు బడ్జెట్ 2022-23 చూసుకుంటే అన్ని డిజిటల్కి సంబంధించినటువంటి పదాలే కనిపిస్తాయి. డిజిటల్ యూనివర్సిటీ, ఈ పాస్పోర్టు, డిజిటల్ బడ్జెట్, దాని తర్వాత వ్యవసాయ రంగానికి హైటెక్ హంగులు, వైద్య రంగానికి హైటెక్ హంగులు, ఈ రకంగా డిజిటల్ రూపాయి, వర్చువల్ కరెన్సీ, ఈ రకంగా మొత్తం డిజిటల్ 2.0ను ఆవిష్కరించడానికి ఈ బడ్జెట్ పనిచేస్తుంది. తర్వాత ఫిన్టెక్ రంగాలకు ప్రోత్సాహకము, టెక్నాలజీ ఆధారిత అభివృద్ధి, ఇంధన వినియోగంలో మార్పులు మరియు పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి విధానాల రూపకల్పన మేము చేయబోతున్నాము అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. దాని తర్వాత చివరగా ప్రైవేటు పెట్టుబడులు భారీగా పెరిగేలా ప్రైవేటు సంస్థలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ పెట్టుబడులు కూడా ఉత్పాదకతను పెంచే విధంగా ప్రోత్సహించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ పర్టికులర్ బడ్జెట్ను ప్రచురించడం అనేది జరిగింది. సో కాబట్టి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 22-23 బడ్జెట్ రాబోయేటటువంటి 25 సంవత్సరాలకు పునాదిగా ఉండబోతుంది. ఈ 4 స్తంభాల మీద ఈ బడ్జెట్ను రూపొందించారు. కాబట్టి ఈ 4 స్తంభాలు భవిష్యత్తు ప్రధాన సూచికలుగా ఉండబోతున్నాయని చెప్పేసి మనము చెప్పొచ్చు. ఇది బడ్జెట్కు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సారాంశము. మనము నెక్స్ట్ క్లాసులలో ఏ వ్యవస్థ పైన, అంటే బడ్జెట్లో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి హైలైట్స్ ఏంటి, అసలు డిజిటల్ ఎకానమీ అంటే ఏంటి, వ్యవసాయ రంగానికి బడ్జెట్కు ఎట్లాంటి సంబంధం ఉంది, వ్యవసాయ రంగం పైన బడ్జెట్ చేసినటువంటి ప్రతిపాదనలు ఏంటి, విద్యారంగం పైన బడ్జెట్ చేసినటువంటి ప్రతిపాదనలు ఏంటి, వైద్య రంగం మీద బడ్జెట్ చేసినటువంటి ప్రతిపాదనలు ఏంటి, అండ్ ఈ మూడిటితో పాటుగా
ప్రభుత్వం బడ్జెట్ ద్వారా ఏమేమి సాధించాలనుకుంటుంది. సో ఇట్లాంటి అంశాలపైన మళ్ళొక్క సమగ్రమైనటువంటి క్లాసును మనం ఆవిష్కరిద్దాం. సో అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.